హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ సురేష్ కిచెన్. ఈ మధ్యన్ని ఫంక్షన్ వీడియోస్ అలాగే టెంపుల్ వీడియోస్ చూపించాను. ఈరోజు మీకు నాకు ఇష్టమైన రెసిపీస్లో ఒక ఇష్టమైన రెసిపీ కందగడ్డ ఫ్రై అండి. ఇది తమిళనాడులో చాలా ఫేమస్ అయిన రెసిపీ అండి. ఈ రెసిపీ ఫుల్గా ఎలా చేసుకోవాలో ఫుల్గా డీటెయిల్గా మీకు చూపిస్తాను. లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ కందగడ్డ ఫ్రై కోసం కావలసిన పదార్థాలు: ఒక 1/2 kg కందగడ్డను తీసుకోవాలి. తీసుకొని పైన చెక్కంతా తీసి ఇలా స్లైస్గా కట్ చేసి సాల్ట్ వాటర్లో పెట్టాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండులో వాటర్ పోసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలాగ సాల్ట్ వాటర్లో ఈ స్లైస్లు ఉంచడం వల్ల ముక్కలు నల్లగా మారవు. ఇప్పుడు ఈ స్లైసెస్ని మనం బాయిల్ చేసుకోవాలి. స్టవ్ మీద వాటర్లో కొంచెం ఒక స్పూన్ పసుపు వేసి ఈ కందగడ్డ ముక్కల్ని స్లైస్గా కట్ చేసుకుని కందగడ్డ ముక్కల్ని ఒక 10 నిమిషాలు మనం బాయిల్ చేసుకోవాలి. బాగా మెత్తగా ఉడకనివ్వకూడదు. ఒక సగంగా ఉడికిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇలా చల్లారి పెట్టిన ఈ ముక్కలలో మనము సాల్ట్ నేను చూపించే స్పూన్ ప్రకారము ఒక 3 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. నేను చూపించే స్పూన్ ప్రకారమే కొలతలు వేసుకోండి, అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. సాల్ట్ వేసిన తర్వాత కారము, ఇది మసాలా కారం అండి. నేను చూపించే స్పూన్ ప్రకారం ఒక 3 స్పూన్లు కారం వేసిన తర్వాత ఒక స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవాలి. మిరియాల పొడి వేయడం వల్ల ఈ ఫ్రై సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇలాగా పసుపు, ఉప్పు, కారం, మిరియాల పొడి అంతా వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండులో రసం తీసి ఈ మిశ్రమాన్ని ఇందులో కలుపుకోవాలి. ఈ చింతపండు గుజ్జుని ఈ ముక్కలకి బాగా పట్టించాలి. ఇలా చింతపండు గుజ్జు వేయడం వల్ల కందగడ్డ ఫ్రై టేస్టీగా వస్తుందండి. ఇలాగ అన్నీ కలిపిన తర్వాత ఇప్పుడు దంచి పెట్టిన వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా వేసుకోవాలి. ఇలా వెల్లుల్లిపాయ రెబ్బలు వేయడం వల్ల ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఆ కందగడ్డ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. అందుకోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసిన తర్వాత ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ జీలకర్ర, ఆవాలు, శనగపప్పు అన్ని తాలింపు దినుసులు వేసుకొని కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, తాలింపు గింజలన్నీ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకును ఇందులో వేసుకోవాలి. నేను కట్ చేసినట్టుగా నీట్గా ఉల్లిపాయలు కట్ చేసుకుంటే ఫ్రైకి బాగుంటుందండి. ఇలాగా ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కందగడ్డ ముక్కల్లో ఉప్పు, కారం, పసుపు, మిరియాల పొడి, చింతపండు గుజ్జు అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలన్నీ వేసి బాగా కలిపాం కదండి. ఆ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఇలా 5 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం మంటను తగ్గించి సిమ్లో పెట్టి కొంచెం మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కింద నుంచి పైకి, పైనుంచి కిందకి బాగా ముక్కల్ని కలుపుకోవాలి. అప్పుడే ముక్కలు మాడకుండా బాగా అన్నీ ఈక్వల్గా ఫ్రై అవుతుంది.
ఇలా మూత పెట్టుకొని అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటూ బాగా మనం ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఆయిల్ కూడా మనకి ఎక్కువగా పట్టదండి. ఎక్కువ ఆయిల్ వాడకుండా కూడా మనకి ఫ్రైలు ఇలాగ మనం కలుపుతూ ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టకుండా ముక్కలన్నీ అన్నీ ఈక్వల్గా ఫ్రై అయిపోతాయి. అంతే అండి, టేస్టీగా ఉండే కందగడ్డ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో. చాలా బాగుంటుందండి ఈ డిష్. తప్పకుండా మీరు ట్రై చేయండి. నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. అప్పుడే నా నోటిఫికేషన్స్ మీకు ముందుగా వస్తాయి. ఈ కందగడ్డ ఫ్రై సాంబార్ అన్నానికి, పప్పుకి, రసానికి, పెరుగన్నానికి అన్నిటికీ సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.